పెదరాసి పెదమ్మ కథ. ఒకానొక ఊరిలో కొండ పక్కన చిన్న పూలతోట మధ్యలో ఒక చిన్న ఇల్లుండేది. ఆ ఇంట్లో పెదరాసి పెదమ్మ నివసించేది. ఆమెకు పెద్దగా ఆస్తులు లేవు, కాని ఆమె మనసు నిండా ఆనందముండేది. ప్రతి ఉదయం పెదమ్మ తన తోటలో నడుస్తూ ప్రతి పువ్వునూ ప్రతి ఆకునూ ప్రేమగా పలకరించేది. ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఒకరోజు తేజ అనే చిన్న పాప పెదమ్మ ఇంటికి వచ్చింది. తేజ చాలా ఉత్సాహంగా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడే పాప. పెదమ్మా, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు, నీకు విచారం లేదా అని తేజ అడిగింది. పెదమ్మ నవ్వి తేజ చేతిని పట్టుకుంది. నాకు విచారం ఎందుకు తేజా? ఈ ప్రపంచంలో ప్రతి చిన్న వస్తువులోనూ ఆనందముంది, మనం వాటిని చూడగలగాలి అంది పెదమ్మ. పెదమ్మ తేజను తన తోటలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక ప్రత్యేకమైన పువ్వుంది. అది సూర్యుడు అస్తమించేటప్పుడు మాత్రమే వికసించేది. చూడు తేజా, ఈ పువ్వు ఎంత అందంగా ఉందో. ఇది కేవలం కొన్ని క్షణాలపాటు మాత్రమే వికసిస్తుంది, కాని దాని అందం మన మనసులో ఎప్పటికీ ఉంటుంది అంది పెదమ్మ. తేజ ఆ పువ్వును చూసి మంత్రముగ్ధురాలైంది. అది కేవలం ఒక పువ్వు కాదు, పెదమ్మ చెప్పినట్లు అది ఒక క్షణికమైన అందం యొక్క గుర్తు. ఆ రోజు నుండి తేజ ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని కనుగొనడం ప్రారంభించింది. పెదమ్మ ఇచ్చిన పాఠం ఆమె జీవితాన్ని మార్చింది. పెదరాసి పెదమ్మ కథ చిన్న చిన్న ఆనందాలను గుర్తించడం, జీవితాన్ని ప్రేమించడం గురించి.